అయ్యా కొత్త ఎస్ఐ గారు. అవును సార్, ఈరోజే కొత్తగా ఛార్జ్ తీసుకున్నాను సార్. మీకు కనపడిపోదామని వచ్చాను. సరే, సాయంత్రం తోటలోకి వచ్చేసాయి. నీకు ప్రసాదమే కావాలో తీర్థమే కావాలో అక్కడ తెలుసుకుందాం. ఓకే సార్. ఏమన్నా శాస్త్రి గారు, గంట నుంచి చూస్తున్నాను, ఓ దగ్గర లెక్కలేస్తున్నారు. అసలు ముహూర్తం పెట్టేది ఉందా లేదా? అయ్యా, ముహూర్తం పెట్టడం అంటే ఆషామాషి కాదు. గడియ తప్పిందంటే గండమే. ఆపయా శాస్త్రి, శుభమాని ముహూర్తం పెట్టమంటే గడిలు గండాలు అంటే అపశకున మాటలు మాట్లాడతావే. అయ్యా క్షమించాలి, నా మానాన్ని నేను లెక్కలు కట్టుకుంటుంటే మధ్యలో అడ్డొచ్చింది ఇది కదటండి. ముహూర్తం పెట్టడం అంటే మాటలా, నా వల్ల కాదంతే. ఊరుకోవయ్యా శాస్త్రి, ఈ లింగరాజు గురించి నీకు తెలియదు ఏముంది? ఇదిగో మన ప్రచారానికి మంచి ముహూర్తం పెట్టు, పని చూడు. శాస్త్రి, ఈసారి కూడా ప్రెసిడెంట్ పదవి మనల్నే వరించాలి. అటువంటి గట్టి ముహూర్తం పెట్టు. పదవంటే పన్నీర్ లాంటిది, అది ఉంటేనే మనం గుబాళిస్తాం. అప్పుడే నలుగురికి మన గురించి తెలుస్తుంది. అయ్యా అయ్యింది. వచ్చే శుక్రవారం దశమి నాడు దివ్యమైనటువంటి ముహూర్తం ఉంది. ఆ రోజు ఉదయం 9:30 గంటలకు కనుక మీరు ప్రచారం ప్రారంభిస్తే ఇహ తిరుగుండదు. అబ్బా శాస్త్రి, ఇదిగో లింగరాజు, భక్తుల గారికి సంభావన. అయ్యా గట్టి ముహూర్తం పెట్టాను, అంచేత మరి కాస్త అదనంగా అది మరి అది. శాస్త్రి, నువ్వు తక్కువడు కదయ్యా. లింగరాజు, అదనంగా నోటు కొట్టు. గట్టి ముహూర్తం పెట్టావో ఒట్టి ముహూర్తం పెట్టావో ఎలక్షన్లు అయ్యాక కదా తెలిసేది. అలాంటిది ఏమన్నా జరిగింది అనుకో శాస్త్రి, నీ పీక కట్టే. అయ్యా ఇదిగో లింగరాజు, ముందెళ్ళి పని చూడు. రామయ్య శాస్త్రి, ముహూర్తం మాత్రం గంట చేసి పెడతావు, డబ్బులు మాత్రం వెంటనే కావాలి. అన్నా ఇదే అన్నా మనల్ని తిట్టింది, ఇదే అన్నా. మా వాళ్ళు లేదా అన్నా అంట కదే. రావే ఇప్పుడు చూపిస్తాను. ఎవరా మీరు? నా కూతురు తీసుకెళ్ళి పట్టుకోండిరా, పట్టుకోండి. దొరికింది దొరికింది. ఈ దెబ్బతో ఊరు మొత్తం తెలుస్తుందిరా. రోజు రోజుకి ఆ రాయుడుగాడు చేసే అక్రమాలే అనుకుంటే వాడి అంట చూసుకున్న కుక్కలు కూడా రెచ్చిపోతున్నాయిరా. జీవితం ఏదో ఒకటి చేయాలరా. అవును బావా, నేను అడిగిన లక్ష్మిని మానభంగం చేసిన వారు ఎంతకైనా తెగిస్తారు. అవునరా, జనంలో మార్పు రావాలి. ఆ రాయిని దేవుని ఎదిరించాలి, అప్పుడు గానీ జనంలో మార్పు రాదు. అవును, ప్రజల గుండెల్లో ధైర్యం నింపే ఓ నాయకుడు రావాలి. ప్రజల కష్టాలు తన కష్టాలుగా భావించే ఓ నాయకుడు కావాలి. అరే వాసు, ఏంట్రా ఏం మాట్లాడట్లేదు, ఏం ఆలోచిస్తున్నావు? ఎస్, ఎవరో రావాలి. ఎస్, ఎవరో రావాలి. ఆ ఎవరో నువ్వే కావచ్చుగా. రైట్, ఉదయాన్నే వెలుగొస్తుంది, ఆమెలో చిగురొస్తుంది. మనమేమి చేయనవసరం లేదురా, కానీ చూస్తూ కూర్చుంటే చైతన్యం రాదు. ఒక గొంతు ముందు లెగిస్తేనే 100 గొంతుల వంత కలుస్తుంది. అందుకే మార్పుకి ముఖ చిత్రం అవుదాం అనుకుంటున్నాను. ఈసారి ఎలక్షన్లో నేను నిలబడదాం అనుకుంటున్నాను. అవునరా, మార్పు అనేది ఆకాశంలో నుంచి రాదు. వానాకాలం కాకపోతే చలికాలం వస్తుంది అనుకోవడానికి అది మనుషుల మనసులో నుంచి రావాలి. ఆ మార్పు మనందరిలో రావాలి. ఆ చైతన్యానికి నువ్వే తొలిమెట్టు కావాలి. అవును, నువ్వే కావాలి. రే చూడు, మంచి నిర్ణయం తీసుకున్నావు వాసు. ఇంతకాలం ఈ జనం రాయుణ్ణి చూశారు, దేవుణ్ణి చూశారు, కానీ ఇప్పుడు నీలో ఒక నాయకుణ్ణి చూడాలి. అందుకే నీలాంటి చదువుకున్నవాడే కావాలి. వస్తాను.
పదండ్రా. సరే పదండ్రా. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.